దేశంలోని ప్రధాన నగరాల్లో కాలుష్యం తీవ్ర సమస్యగా మారింది. వాయు కాలుష్యం స్థాయిలు అంతకంతకు పెరుగుతూ ఉండడంతో ఆయా నగరాల్లోని ప్రజలు కాలుష్య కోరల్లో చిక్కుకుంటున్నారు. ముఖ్యంగా మహానగరాల్లో కాలుష్యం ఏ స్థాయిలో పెరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందుకే వాతావరణంలో కాలుష్య స్థాయిల్ని, ముప్పు పరిస్థితుల్ని అంచనా వేసేందుకు చెన్నై మహానగర పాలక సంస్థ వినూత్నంగా ముందుకెడుతోంది. దేశంలోని నగరాల్లో పట్టణాల్లో కాలుష్యం విపరీతంగా పెరుగుతోంది. ముఖ్యంగా మహానగరాల్లో కాలుష్యం ఏ స్థాయిలో పెరుగుతుందో చెప్పాల్సిన పని లేదు. కాలుష్యం కారణంగా నగరాల్లోని ప్రజలు తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కాలుష్యానికి సంబంధించి ఎప్పటికప్పుడు తాజా సమాచారం తెలుసుకోవడం ద్వారానే తగిన చర్యలు తీసుకునేందుకు వీలుంటుంది. అందుకే చెన్నై మహానగర పాలక సంస్థ వినూత్నంగా ముందుకెళుతోంది. వాతావరణంలో కాలుష్య స్థాయిల్ని, ముప్పు పరిస్థితుల్ని అంచనా వేసేందుకు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సాంకేతికతతో పనిచేసే వాతావరణ సెన్సార్లను వినియోగించేందుకు జీసీసీ సిద్ధమవుతోంది. చెన్నై నగరంలోని 15 జోన్లలోనూ ఈ సాంకేతికతతో కూడిన పరికరాలు ఏర్పాటు చేసేందుకు బీసీసీ ఏర్పాట్లు ముమ్మరం చేస్తోంది. చెన్నై మహానగర పాలక సంస్థ విస్తరణ 426 చదరపు కిలోమీటర్ల మేర ఉంది. ఈ విస్తీర్ణాన్ని 106 భాగాలు చేస్తున్నారు. అంటే ఒక్కో భాగం సుమారు 4 చదరపు కిలోమీటర్లు ఉండేలా చూసుకుంటున్నారు. ప్రతి 4 చదరపు కిలోమీటర్ల పరిధిలో సెన్సార్లతో ఉన్న ఒక్కో డివిజన్ను అమర్చాలని చూస్తున్నారు. అందుకు వాతావరణ పరిస్థితులు అదుపులో ఉండాల్సిన ప్రాంతాల జాబితా ప్రాధాన్యాన్ని అనుసరించి తయారు చేస్తున్నారు. ఈ రకమైన కసరత్తు చెన్నై నగరంలోని 15 జోన్లలోనూ కొనసాగుతోంది. అయితే తుది జాబితాలో ప్రాధాన్యాలని బట్టి తొలి 75 భాగాల్లో 75 ఐఓటీ రహిత సెన్సార్లు ఏర్పాటు చేసేలా ప్రతిపాదించారు. ఇందులో ఆసుపత్రులు, క్లినిక్లు, జీసీసీ జోనల్ కార్యాలయాలు, ప్రభుత్వ వాహనాలు, పాఠశాలలు, జనసాంద్రత ఎక్కువగా ఉన్న స్థలాలు తదితర సున్నిత ప్రాంతాలను పరిగణలోకి తీసుకున్నారు. చెన్నై నగరంలోని 15 జోన్లలోనూ ప్రతి 4 చదరపు కిలోమీటర్ల పరిధిలో జనసందడి ఉన్న చోట్ల ప్రత్యేక డిజిటల్ తెరలు ఉండేలా జీసీసీ ప్రతిపాదిస్తోంది. అంతేకాదు, ఇక్కడి వాతావరణ పరిస్థితులు, అధికారుల హెచ్చరికలు ఎప్పటికప్పుడు ప్రజలకు తెలిసేలా వాటిలో ప్రదర్శించనున్నారు. వీటితో పాటు కాలుష్య గణాంకాలు సైతం అందులో వెల్లడించనున్నారు. నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం ప్రమాణాలకు లోబడి గణాంకాల్ని పోల్చనున్నారు. ఈ వాతావరణ సెన్సార్ల ద్వారా నగరంలో నమోదైన వాతావరణ కాలుష్య వివరాల్ని ఎప్పటికప్పుడు ఐసీసీకి రియల్ టైంలో వెళుతుంటాయి. దీంతో అక్కడ కృత్రిమ మేధ విశ్లేషణలు, మానవ సహిత విశ్లేషణలు చేసి వాటి ఫలితాల్ని ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులకు పంపుతారు. తద్వారా పరిస్థితులకు అనుగుణంగా జనాల్ని అప్రమత్తం చేయడం, చర్యలు తీసుకోవడం లాంటి జరిగేలా చూసేందుకు వీలుంటుంది. ఈ సెన్సార్ల ప్రాజెక్టు కోసం 6.36 కోట్లు ఖర్చు చేస్తున్నారు. చెన్నై మహానగర పాలక సంస్థ ఇదివరకే కొన్ని ప్రాంతాల్లో పలు వాతావరణ అంచనా పరికరాల్ని ఏర్పాటు చేసింది. ఇవి పాత మోడల్స్ కావడంతో వాటికి సైతం అప్గ్రేడ్ చేసేలా జీసీసీ తాజాగా ప్రతిపాదనలు చేసింది. వాటి ద్వారా గాలి వేగం, గాలి దిశ, వర్షపాత నమోదు, పీడనం, గాలి నాణ్యతా సూచి, వడగాల్పులు, ట్రాఫిక్ కాలుష్యం తదితర వివరాల్ని సైతం తీసుకునేలా వాటిని తీర్చిదిద్దుతున్నారు. వీటిలో ఒక్కో డివైస్లో వివిధ రకాల సెన్సార్లుంటాయి. వాతావరణంలోని కాలుష్య కారకాలైన PM 2.5, PM 10లతో పాటు నైట్రోజన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, ఓజోన్ వాయువుల స్థితిగతుల్ని గుర్తించనున్నాయి. ఉష్ణోగ్రత, గాలిలో తేమ శాతం, ఆక్సిజన్ శాతం, ఓవరాల్గా గాలి నాణ్యత తదితర అంశాల్ని ఈ సెన్సార్లు తీసుకునున్నాయి. ఈ మొత్తం డేటాను జీసీసీ ప్రధాన కార్యాలయంలోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్కి అనుసంధానించనున్నారు. ఆ డేటాకు కృత్రిమ మేధస్సు అనుసంధానించడం ద్వారా వాతావరణ పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు రియల్ టైంలో విశ్లేషించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులపై ఏ హెచ్చరికలు జారీ చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎక్కడైతే భారీగా వర్షాలు పడతాయో ఆ ప్రాంతంలో కురిసిన వర్షపాతం వివరాలను అధికారులకు తెలియజేసి అధికారులారా అప్రమత్తంగా ఉండండి అని వారిని అలర్ట్ చేస్తుంది. భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు బాగా ఎక్కువగా వెళ్లే అవకాశం ఉందని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా ముందస్తు సహాయ చర్యలు చేపట్టింది. తద్వారా అక్కడ ముందస్తు ఏర్పాట్లు చేసుకోవడం సాధ్యమవ్వచ్చని హెచ్చరిస్తుంది. వాతావరణానికి సంబంధించిన దాదాపు అన్ని వివరాలు అందించే ఐఓటీ సాంకేతిక సెన్సార్లను చెన్నై మహానగరంలో ఏర్పాటు చేస్తున్నారు. దీంతో చెన్నై నగరంలోని వాతావరణానికి సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు తెలిసేందుకు అవకాశం ఉంటుంది. వాతావరణ
స్థాయిలు ముప్పు పరిస్థితుల్ని ముందుగానే అంచనా వేయడం ద్వారా దాని నియంత్రణకు తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అందుకే జీసీసీ చెన్నై నగరంలోని సున్నిత ప్రాంతాల్లో వాతావరణ సెన్సర్లను ఏర్పాటు చేస్తోంది. తద్వారా వాతావరణ పరిస్థితులను తెలుసుకొని తగిన చర్యలను తీసుకునే అవకాశం ఉంటుంది.